చదువు ఒక్కటే జ్ఞానాన్ని అందిస్తుందని దళిత అణగారిన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేను ఆదర్శంగా తీసుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర నాయకులు కాసిపేట లింగయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులిమోహన్ అధ్యక్షతన ఆదివారం గోదావరిఖని పట్టణంలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాసిపేట లింగయ్య, తుమ్మల రాజారెడ్డి పూలే అంబేద్కర్ విగ్రహాలకు జ్ఞానమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటింటికి అంబేద్కర్లు పుట్టాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. దళిత అణగారిన వర్గాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ కవచంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకరణ అందిస్తానని హామీ ఇచ్చారు. పులిమోహన్ గారు, బొంకూరు మధు గారు, రాజిరెడ్డి గారు, అంబేద్కర్ సంఘం సోదరులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గం సంఘం సోదరులారా, అందరికీ నమస్కారాలు. ఈరోజు పులిమోహన్ గారు చెప్పినట్టుగా డిసెంబర్ 6 నుంచి ఏప్రిల్ 14 వరకు ఏదైతే జ్ఞానమాల ధరించాలని అందరము ఆ యొక్క సూచన మేరకు అంబేద్కర్ సంఘం ఇచ్చిన సూచన మేరకు పనిచేయాలని మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమము ఇప్పుడు రాజిరెడ్డి గారు చెప్పారు, మోహన్ గారు చెప్పారు, ప్రతి ఇంట్లో ఒక అంబేద్కర్ పుట్టాలి. అంటే అంబేద్కర్ పుట్టాలంటే ఏది చదవాలి. చదివితే మనం అంబేద్కర్లం అయినట్టే లెక్క. చదవకుంటే ఎక్కడ చేసిన కొంగలకి అక్కడనే ఉంటుంది. ఆయన ఎన్ని చెప్పినా మనం మనిషి ఎక్కడో పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన పిల్లలు మనం అందరం కూడా మేధావులుగా చేరిస్తే మనము అనుకున్న ఆశయాలను, అంబేద్కర్ ఆలోచించిన ఆశయాలను, పూలే గారు మార్గదర్శనం చేసిన సూచనలను తప్పకుండా పాటించిన వాళ్ళం అవుతామని రాబోయే రోజులలో అందరము సంఘటితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన దేశం ఇలా బడుగు బలహీన వర్గాలు ఈ మాత్రం తలకాయ వేసుకొని జీవిస్తున్నాం అంటే దీనికి మొట్టమొదటిగా పూలే గారు, ఆయన శిష్యుడైనటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత, వాళ్ళు రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ 170 మంది ప్రజలు ఇంత తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే మనకి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చైతన్యం అయినా కొద్దీ మనం ఇంకా విజ్ఞానవంతులమై ఇంకా మిగిలిపోయిన జనాలకి అందించాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ ఇంకా ఆ దిశగా ఇంకా కొనసాగుతలేదు. ఇంకా బలహీనులనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా రాజకీయాలలో అన్నిట్లలో వాళ్ళ హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎదిగినప్పుడే వాళ్ళు ఇంకా కింది వాళ్ళని ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలామందికి పల్లెటూళ్ళల్లో చదువులు అందలేవు. ఉన్నవాళ్ళే ఉన్నట్టు, లేని వాళ్ళు లేనట్టుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వాలు అంటే ఒక సందర్భంలో రాజ్యాంగాన్ని ఎవరికి వ్యతిరేకంగా అయితే రాసి ఎవరు అభివృద్ధి కోసం రాయబడ్డమో ఇవాళ ఇంకా అదే కొనసాగుతూ ఉంది. కొంతమంది మాత్రమే ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు ఇంకా నిర్మూలన చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, అంబేద్కర్ పేరే మాపాలని చూస్తూ ఉన్నాం. సింగరేణి ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులిమోహన్ అధ్యక్షతన జరిగిన పూలే జ్ఞానమాల కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతారి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శులు మంతెన లింగయ్య, బత్తుల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాళ్ల కృష్ణయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, జిల్లా కో కన్వీనర్లు శనిగరపు రామస్వామి, ఆకునూరి బాల, అంకుష్, దుబాసు బొందయ్య, పెరిక రవి, మొలకల అశోక్, ఎండి నవాబ్, ఏఐటీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, నాయకులు పుల్లూరి మహేందర్, డాక్టర్ కొండ్రా, మడిపెద్ది రమేష్, బోట్ల పోచయ్య, కృష్ణస్వామి, బాది వెంకటేష్, గాదం మల్లేష్, కాసిపేట పోచయ్య, కొంకటి సిద్ధార్థ, దేవి లచ్చయ్య, అల్లి గంటయ్య, గాలి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.